2 days బ్యాక్ 100% ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ ఇన్సూరెన్స్ అనే బిల్ అయితే క్యాబినెట్లో పాస్ చేయడం జరిగింది. అండ్ ఈ 100% ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇన్సూరెన్స్ బిల్ అనేది పాలసీ హోల్డర్స్కి కానీ లేదా ఇన్సూరెన్స్ కంపెనీకి కానీ ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది, అలాగే ఎగ్జిస్టింగ్ ఇన్సూరెన్స్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి రిస్క్ ఏదన్నా ఉందా, లేదంటే ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసినటువంటి మనీ మొత్తం ఫారెన్కి వెళ్ళిపోతుందా, ఇలాంటి డౌట్స్ అయితే చాలామందికి ఉన్నాయి. సో ఈ 100% ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇన్సూరెన్స్ బిల్ వల్ల పాలసీ హోల్డర్స్ కానీ లేదా ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ ఉన్నటువంటి పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి అయితే ఈ వీడియోలో పూర్తిగా డిస్కస్ చేసుకుందాం. సో నా పేరైతే సాయి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ 100% ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇన్సూరెన్స్ బిల్లో అసలు ఏంటి, ఎఫ్డిఐ అంటే ఏంటి, 100% ఏంటి అనే డౌట్స్ మీకు ఉన్నాయి కదా. సో ఏం లేదండి, యాక్చువల్గా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి 74 నుంచి 100%కి అయితే పెంచడం జరిగిందనమాట. అంటే ఇన్సూరెన్స్ కంపెనీలో 100% కూడా ఈ ఫారినర్స్ అనేవాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ కంపెనీ అనేది మొత్తం స్టేక్ని, మొత్తం కంట్రోల్ అనేది ఒక ఫారెన్ ఇన్స్టిట్యూట్ కానీ లేదా ఫారెన్ ఇన్వెస్టర్స్ కానీ కంట్రోల్ చేయగలుగుతారు. ఓకే, సో దీనివల్ల పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ కూడా ఉన్నాయి. బట్ పాలసీస్ రూపంలో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము ఆ కంపెనీలో, ఈ మనీ అంతా ఫారెన్కి వెళ్ళిపోతుందా అంటే ఫారెన్కి అయితే వెళ్ళిపోదండి. వీళ్ళు ఏదైతే అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారో ఆ బిజినెస్ అనేది లోకల్గానే చేయాలి, అంటే ఇండియాలోనే ఆ బిజినెస్ అనేది వాళ్ళు చేయాల్సి వస్తుంది. ఓకే, అమౌంట్ అయితే మాత్రం ఫారెన్కి వెళ్ళిపోదు. బట్ ఏదైతే రిటర్న్స్ వస్తాయో అవి మాత్రం ఫారినర్స్కి వెళ్ళొచ్చు. అంటే వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి ప్రపోర్షనేట్ని బట్టి వాళ్ళకి వాళ్ళ రిటర్న్స్ అనేటివి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. సెకండ్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ అనేది 74 నుంచి 100కి మార్చారు. సో ఫారినర్స్ వచ్చి ఏదో ఒక కంపెనీలో 100% స్టేక్ కూడా ఇన్వెస్ట్ చేయగలిగారు. దానివల్ల ఏమన్నా పాలసీ హోల్డర్కి ఎఫెక్ట్ అవుతుందా అంటే పాలసీ హోల్డర్కి ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదండి. ఎందుకు, ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ అనేటివి IRDAI, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో దీని అండర్లో వీళ్ళు ఇస్తారనమాట, నామ్స్ కొన్ని ఉంటాయి. దీని అండర్లోనే వీళ్ళు వర్క్ చేయాల్సి వస్తుంది. ఆ రూల్స్ని బ్రేక్ చేసి వీళ్ళు వర్క్ చేయడానికి కుదరదు. సో ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి ఫారెన్ నుంచి ఇండియాలోకి వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ అలా చేయడం వల్ల ఎగ్జిస్టింగ్ పాలసీ హోల్డర్కి ఏదైనా ఎఫెక్ట్ ఉంటుందంటే ఖచ్చితంగా అయితే ఎఫెక్ట్ ఉండదండి. ఓకే, దీనివల్ల ఎల్ఐసికి ఏదైనా ఎఫెక్ట్ ఉంటుందంటే ఎల్ఐసికి కూడా ఉండదండి. ఎందుకంటే దీంట్లో అసలు మెజారిటీ స్టేక్ గవర్నమెంట్ అండర్లో ఉంటుంది. ఓకే, ఎఫ్డిఐకి స్కోప్ లేదనమాట, ఎక్కువ 100%ని తీసేదానికి స్కోప్ ఉండదు. కాబట్టి ఎల్ఐసి అయితే ఎఫెక్ట్ అవ్వదండి. బట్ ఇప్పుడు ఫారిన్ ఇన్వెస్టర్స్ వచ్చి ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా దాంట్లో సేల్స్ని వీటిని పెంచడానికి వాళ్ళు ట్రై చేస్తారు కదా. సో దీనివల్ల ఏమవచ్చు, ఎల్ఐసికి సేల్స్ పరంగా కాంపిటీషన్ పెరగచ్చు. అంతేకాని ఈ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఎల్ఐసికి ఏదైనా ఎఫెక్ట్ అవుతుందా, లేకపోతే ఎల్ఐసిలో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం కంపెనీకి ఫ్యూచర్ లేకుండా పోతుందా అనే అలా ఆలోచించారు కంటే అయితే ఇదేమి ఎఫెక్ట్ చేయదండి. ఓకే, సో ఈ 100% ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ని ఇన్సూరెన్స్ సెక్టర్లోకి తీసుకురావడం అనేది కొన్ని నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయండి. నెగిటివ్ పాయింట్స్ అంటే ఎలా అంటే, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లే ఇప్పుడు ఎవరైనా ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారండి, ఆ కంపెనీ నుంచి ఎక్కువ ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. సో దానివల్ల ఏం చేస్తారంటే ఎక్కువ సేల్స్ని పెంచడానికి ట్రై చేస్తారు, సేల్స్ ఎక్కువ పెంచడానికి ట్రై చేస్తారు. దానికోసం ఏమవుతుంది, కాంపిటీషన్ అనేది ఎక్కువైపోద్ది, ప్రోడక్ట్స్ అనేటివి ఎక్కువైపోతాయి. ముఖ్యంగా చెప్పాలంటే చిన్న చిన్న కంపెనీలు ఎక్కువ లాసెస్ ఫేస్ చేయడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ సర్వైవ్ అవ్వడానికి చాలా స్ట్రగుల్ అయితే చేయాల్సి వస్తుంది. పాజిటివ్ చూసుకున్నట్లయితే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఈ సేల్స్ కాంపిటీషన్ అనేది ఎక్కువ అవుతుంది. సో కాంపిటీషన్ పెరిగినప్పుడు ఏమవుతుంది, ఎక్కువ సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే కస్టమర్కి ఎక్కువ బెనిఫిట్ అనమాట. సో కస్టమర్కి ఎక్కువ సర్వీసెస్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు, ఎక్కువ ప్రోడక్ట్స్ మార్కెట్లోకి వస్తాయి, అండ్ ఎక్కువ మందికి కూడా ప్రోడక్ట్స్ రీచ్ అయ్యేదానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడానికి కూడా ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం అడ్వాంటేజెస్గా చెప్పుకోవచ్చు. అండ్ ప్రీమియమ్స్ విషయానికి వస్తే పెరుగుతాయా తగ్గుతాయా అనేది ఇట్స్ డిపెండ్స్ ఆన్ సేల్స్ అండ్ కాంపిటీషన్ అండి. సో అది కూడా మనం అడ్వాంటేజ్ కిందే చెప్పుకోవచ్చు. లాంగ్ రన్లో చూసుకుంటే కంపెనీకి కూడా ఈ 100% స్టేక్ ఎఫ్డిఐ స్టేక్ అనేది కూడా పాజిటివ్ అనే చెప్పుకోవచ్చు. ఓకే, ఇండియాకి పాజిటివే, కంపెనీస్కి పాజిటివే. బట్ షార్టర్ పీరియడ్లో చూసుకుంటే ఈ కాంపిటీషన్స్ వల్ల, సేల్స్ కాంపిటీషన్స్ వల్ల కొన్ని కంపెనీస్ అయితే స్టార్టింగ్లో స్ట్రగుల్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. పాలసీ హోల్డర్కి అయితే మాత్రం ఇది ఎటువంటి ఎఫెక్ట్ చూపించదు. ఒకవేళ మీకు ఇవంతా కన్ఫ్యూజన్స్ ఎందుకు, ఈ ప్రైవేట్ కంపెనీల్లో ఎఫ్డిఐ స్టేక్ ఏంటి, ఇలా మీకు ఎలాగైనా మీకు కన్ఫ్యూజన్ ఉంటే డైరెక్ట్గా మీరు ఎల్ఐసిలో ఇన్వెస్ట్ చేసుకోండి. ఓకే, సో ఎందుకంటే మెజారిటీ స్టేక్
గవర్నమెంట్ అండర్లో ఉంటుంది, ఇది గవర్నమెంట్ కంపెనీ కాబట్టి గవర్నమెంట్ అండర్లో ఉంటుంది. సో ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఏమి ఉండవు మీకు. అండ్ ఒక ట్రస్ట్ వర్తి, ఎందుకంటే 70 సంవత్సరాలుగా ఇండియాలో బిజినెస్ చేస్తూ టాప్ పొజిషన్లో ఉంది కాబట్టి బెటర్ మీరు ఎల్ఐసిని చూస్ చేసుకోవడం అనేది ఒక బెస్ట్ చాయిస్గా నేను చెప్తాను. సో అదండి ఈ 100% ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇన్సూరెన్స్ అనే బిల్ యొక్క డీటెయిల్స్. సో మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. ఇప్పటివరకు నేనైతే డేటా షేర్ చేశాను. ఇది కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపించుంటే ఒక లైక్ చేయండి. అలాగే ఈ డేటా కనుక మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఎవరికైనా హెల్ప్ఫుల్ అనిపిస్తే వాళ్ళతో కూడా తప్పకుండా షేర్ చేసుకోండి. సో ఇప్పటివరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.